హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 9531 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మీ అందరితో పాటు నేను డ్రై రోస్ట్ చికెన్ ఫ్రై అయితే ఎలా ప్రిపేర్ చేయాలని చెప్పేసి నేను షేర్ చేయబోతున్నాను. సో ఇప్పుడైతే ఇక్కడ నేను చికెన్ అయితే 1 కిలో తీసుకున్నాను. సో చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకున్నాం అనమాట. అండ్ చికెన్ ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ చూపిస్తూ ఉన్నానండి. సో ముందైతే ఇక్కడ సన్నగా తరిగిన ఆనియన్స్, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచి అయితే పెట్టుకున్నాను. అండ్ ఇంకా గరం మసాలా 1 ప్యాకెట్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం చికెన్ ఫ్రైలోకి మెయిన్గా వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట. ధనియాలు, ఎండు కొబ్బరి, అలాగే చెక్క, లవంగాలు, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, అండ్ బిర్యానీ ఆకు ఒకటి, ఎండుమిర్చి మనకి కారానికి తగినంత అయితే వేసేసుకొని బాగా వేయించుకున్న తర్వాత మిక్సీ పట్టి పెట్టుకోవాలి. సో ఇక్కడ వచ్చేసరికి మనం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాము. ముందుగా ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పడుతుంది డ్రై రోస్ట్కి అయితే. సో ఆయిల్ అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. సో ఇవి బాగా వేగేంత వరకు కూడా కలుపుకుంటూ ఉండాలండి. ఇవి కొంచెం మనకి గోల్డ్ కలర్లో కనిపించేంత వరకు కూడా వేయించుకోవాలి. సో అందులోకి మనం కరివేపాకు కూడా వేసేసుకోవాలన్నమాట. ఈ రెండు కూడా మంచిగా గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా వచ్చిన తర్వాత మనం దంచి పక్కన పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ముద్దు కూడా వేసేస్తూ ఉన్నాను. సో ఇది పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా కలుపుకోవాలి. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది షాప్లో తీసుకునే ప్యాకెట్ వేయలేదు, అలాగే మిక్సీ కూడా పట్టుకోలేదు. మన దగ్గర చిన్న రోలు కానీ అలాంటివి ఉంటాయి కదా, సో వాటిలో మనం దంచుకోవడం వల్ల ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ మరి నున్నగా కాకుండా, అంటే పేస్ట్ లాగా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా దంచుకోండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మనం చేసే విధానంలో కొన్ని మార్పులు చేర్పుల వల్ల టేస్ట్ అనేది మారుతుందన్నమాట. సో అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం అలా కొంచెం కచ్చా పచ్చాగా దంచి వేసుకుంటే చికెన్ ఫ్రై అనేది చాలా టేస్టీగా కుదురుతుంది. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనం ఈ ఆనియన్స్, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత ఇందులోకి కడిగి పక్కన పెట్టుకున్న 1 కేజీ చికెన్ ముక్కలు అయితే వేసుకుంటూ ఉన్నాను. సో నేను ఇక్కడ మీకు చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా 1 కేజీకి అనమాట. ఆనియన్స్ అయితే ఒక 3 లేదా 4 పెద్ద సైజు అయితే కట్ చేసుకోండి. అండ్ పచ్చిమిర్చి ఉంటే పచ్చిమిర్చి కూడా ఒక 4 అయితే కట్ చేసి వేసుకోండి, బాగుంటుంది. కాకపోతే నా దగ్గర లేవని చెప్పి నేను వేయలేదు. అండ్ ఇంకా నెక్స్ట్ కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు. అండ్ ఈ చికెన్ ఫ్రైకి మనకి మెయిన్గా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చెప్పాను కదా, ధనియాలు, జీలకర్ర, మిరియాలు. నేను అవన్నీ కూడా మీకు అక్కడ స్క్రీన్ పైన ఇచ్చాను కదా, సో క్లియర్గా అయితే మెన్షన్ చేశాను. అప్పుడు జీలకర్ర మిరియాలు చెప్పడం మర్చిపోయాను. అండ్ ధనియాలు, జీలకర్ర, మిరియాలు, అలాగే చెక్క, లవంగాలు, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, అండ్ అలాగే ఎండుమిర్చి అండ్ ఎండు కొబ్బరి, ఇవన్నీ కూడా బాగా సిమ్లో పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో వేయించేసుకొని చల్లారిన తర్వాత బాగా మిక్సీ పట్టి అయితే పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే మనం చికెన్ వేసి కలిపిన తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసేసి ఈ విధంగా కలిపి మూత పెట్టి ఒక 10 నిమిషాల తర్వాత ఓపెన్ చేయగానే చూడండి, ఈ విధంగా నీళ్ళంతా కూడా బాగా అందులో నుండి వస్తుంది. సో ఆ వాటర్ అంతా కూడా బాగా ఇంకిపోయేంత వరకు, అంటే ఆ నీళ్ళన్నీ ఇమిరిపోయి మనకి చికెన్ ముక్కలు మాత్రమే ఉండేంత వరకు ఇట్లా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనము మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ పౌడర్ మొత్తం కూడా వేసేసుకోవాలి. సో మనకైతే ఈ చికెన్ బాగా ఉడికిపోయే ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి కరెక్ట్గా ఒక 20 to 30 మినిట్స్ వరకు పడుతుంది. సో నేనైతే ఇక్కడ పెద్ద బ్రాయిలర్ చికెన్ అయితే తీసుకున్నాను. చిన్నది అంటే మెత్తని చికెన్ తీసుకోలేదు కాబట్టి నాకు కొంచెం టైం పట్టింది. ఒక హాఫ్ అన్ అవర్ దాకా పడుతుందండి. బాగా మనం ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉడికించుకుంటూ కలుపుకుంటూ ఉండాలి, మాడిపోకుండా, అంటే అడుగు పట్టకుండా. సో అలాగా ఒక 30 మినిట్స్ అయితే పట్టింది. 30 మినిట్స్ తర్వాత నేను ఇంకా ముక్కలు అయితే బాగా ఉడికిపోయాయి. సో ఇప్పుడైతే నేను ఈ మసాలా అంతా కూడా వేసేసి బాగా వేయిస్తూ ఉన్నాను. సో ఇప్పుడు మీరు చూసారు కదా, ఇలా అయితే మనకి గ్రేవీ టైప్లో రెడీ అయింది. ఇలా కావాలన్నా స్టవ్ ఆపేసుకోవచ్చు, లేదు మాకు డ్రై రోస్ట్ చికెన్ కావాలి అనుకుంటే సో ఈ గ్రేవీ అంతా బాగా ముక్కలకు పట్టి డ్రై అయ్యేంత వరకు కూడా ఇట్లా కలుపుకుంటూనే ఉండాలి, హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే నేను ఇదంతా ఒక 10 నిమిషాలు పట్టింది. అండ్ ఇంక ఇట్లా కలుపుకునే మధ్యలోనే గరం మసాలా కూడా ఒక హాఫ్ ప్యాకెట్ అంతా వేసాను. సో మనం ఎండింగ్లో ఇంకొక 5 to 10 మినిట్స్లో స్టవ్ ఆపేస్తామన్నప్పుడు గరం మసాలా కూడా వేసేసుకొని కలుపుకోవాలన్నమాట. అప్పుడు ఉప్పు కారం కూడా సరిపోయిందా లేదా చూసి అన్నీ ఒకసారిగా వేసేసుకొని అయితే మనం బాగా డ్రై రోస్ట్ చేసేసుకోవాలి. సో నాకు ఒక 10 నిమిషాల వరకు పట్టింది. సో 10 నిమిషాల తర్వాత ఇప్పుడు చూడండి, ఈ విధంగా అయితే మనకి చికెన్ అంతా డ్రై అయిపోయింది. అండ్ కలర్ కూడా చేంజ్ అయింది, చూసారు కదా. ఈ విధంగా డ్రై రోస్ట్ చికెన్ అయితే మనం ఈజీగా ఇంట్లో టేస్టీగా డాబా స్టైల్లో రెడీ చేసేసుకోవచ్చండి. సో మనకి బయట హోటల్లో కానీ డాబాలో కానీ ఇదే విధంగా ఇస్తూ ఉంటారు. మనకి ఇంకా పెప్పర్ చికెన్ అని చెప్పి, అలాగే డ్రై రోస్ట్ చికెన్ అని చెప్పి అట్లా ఇస్తూ ఉంటారు కదా. పెప్పర్ చికెన్ కూడా అంతే. సో మనం పెప్పర్ పౌడర్ అనేది కొంచెం ఎండింగ్లో స్టవ్ ఆపేసేటప్పుడు చల్లేసుకొని కలిపేసుకున్నామంటే రెడీ అయిపోతుందండి. సో లాస్ట్లో కొత్తిమీర కూడా గార్నిష్ చేసేసుకున్నాను.
సో చూసారు కదండి, డ్రై రోస్ట్ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో షేర్ చేసుకోండి.